ఎవర్ యూ గో యువర్ నెట్వర్క్ ఇస్ ఫాలోస్ అన్నట్టు నేనేదో సరదాగా కైలాస్ వస్తే వెనకాతల షూటింగ్ జరుగుతుంది. గాయత్రి ట్రావెల్స్ క్యారియర్ వచ్చింది. ఇది మనకు తెలిసిన ఇదే. ఓయ్ ఇట్లా ఎక్కడ ఉన్నా అదే ఎక్కడికైనా వదలరా నాకు. నేనే సరదా ఫ్యామిలీతో వస్తే ఏంది ఎవరిది షూట్. బ్యాక్ సైడ్ చూసారు కదా గాయత్రి ట్రావెల్స్ బస్సు అయితే ఉంది. షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట. నేనేదో మామూలుగా వచ్చాను. షూటింగ్ అంటే అసలు తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి కైలాసగిరి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వ్యూ అయితే అదిరిపోయింది అనమాట. ఈరోజు డేట్ వచ్చేసరికి 26/11/2024. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 10:30 అయితే అవుతుంది అనమాట. ఇవాళ నాకు డ్యూటీ లేదు, అందుకే నేను సరదాగా సింగిల్గా సోలోగా నేనైతే కైలాసగిరి అయితే వచ్చాను. ఫ్రెండ్స్ వెల్కమ్ టు కైలాసగిరి. ఇది ఎంట్రన్స్ వెదర్ రాడార్ స్టేషన్ విశాఖపట్నం. కైలాసగిరి కొండపైన ఉంది ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా చాలా దగ్గరికి ఇది. లాస్ట్ వరకు చూడండి, వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామంది వచ్చారు. వీడియో అప్లోడ్ చేసి కొద్దిగా షైగా ఉంది. వీడియో కెమెరా ఫ్రంట్ కెమెరా పెట్టి ఆన్ చేస్తుంటే స్టెప్స్ అయితే దిగుతున్నాను. కిందకైతే వెళ్దాం. కిందకి వెళ్ళి అలా రౌండ్ కొట్టేసేద్దాం. ఇంకా ఏమేమి ఉంటాయో చూపిస్తాను కైలాసగిరిలో. ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ బెలే ఉంది. బాగుంది కదా పార్క్. కైలాసగిరి కొండపైన ఎటు చూసిన గ్రీనరీ భలే ఉంది. చూడండి ఎటు చూసిన గ్రీనరీ బాగుంది. ఇందాక క్యాబ్ పెట్టుకున్నాను, అదొకలా ఉన్నాను. క్యాబ్ తీసిన తర్వాత కొద్దిగా పర్లేదు. క్యాబ్ తీసే వ్లాగ్ చేస్తాను. ఎంత చూసారు కదండి సర్వీస్ చెట్లు ఇవి, కానీ చిన్న సైజు సర్వీస్ చెట్లు అనుకుంటా. కొద్దిగా కామెంట్ సెక్షన్లో ఎటో చూసి చెప్పండి. చిన్న సైజు సర్వీస్ చెట్లు ఇవన్నీ. క్రిస్మస్ ట్రీస్ అంటారు కదా, క్రిస్మస్కి డెకరేట్ చేస్తారు కదా, ఈ ట్రీసే సర్వీస్ చెట్లే. వావ్, మొత్తం సిటీ అంతా కనబడుతుందండి ఇక్కడ నుంచి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది. చూసారు కదండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది లొకేషన్ అయితే. మనం ఒక రైలు పట్టాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఈ మెట్లు ఉంటాయి ఇక్కడ, ఈ మెట్లు దిగి అలా కిందకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రైలు పట్టాల దగ్గర కూడా అలాగే వెళ్ళిపోవచ్చు. ట్రైన్ కూడా ఉంది అక్కడ, టాయ్ ట్రైన్ అంటారు కదా అది. కానీ బీచ్ మాత్రం అబ్బా బ్యూటిఫుల్. చూస్తున్నారండి అలలో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఎక్కడి నుంచి మనం ఫ్లైట్ మీద ఎక్కి కనబడుతుంటే అలా ఉంటుంది అనమాట కైలాసగిరి అని బోర్డు బ్యాక్ సైడ్ నుంచి. అక్కడి నుంచి అయితే ఇంకా క్లారిటీగా కనబడుతుంది మీకు కైలాసగిరి అని బోర్డు. ఇంకెలాగ వెళ్దాం రండి ఒకసారి. అన్నీ కూడా బ్యాంబూ స్టిక్స్ ఎక్కువ అండి ఇక్కడ. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా బ్యాంబూ స్టిక్స్ ఎక్కువ. బుషులు ఇవన్నీ కూడా బుషులే. కానీ ఇక్కడ నుంచి బీచ్ వ్యూ మాత్రం వేరే లెవెల్ అండి. కనబడుతుందో తెలియదు కానీ అల్లగో అదే బీచ్. చూసారు కదా కుర్రోళ్ళు రైలు పట్టాలు దాటి అవతలైతే ఉన్నారు. చాలాసార్లు వచ్చాను, మళ్ళీ ఒకసారి బ్లాగ్ చేద్దామని చెప్పేసి మామూలుగా వచ్చాను అనమాట. మీతో చాలా రోజులు అయింది మీతో మాట్లాడి. చూసారు కదండి అన్ని బ్యాంబూ స్టిక్స్. ఇంకా అన్ని ఇదంతా కూడా బ్యాంబూ స్టిక్స్. ఈ లైన్ అంతా బ్యాంబూ స్టిక్స్. ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి. బాగుంది. శనివారం అయితే ఇంకా మనం చెప్పాల్సిన పనిలే. లవర్సే, అందరూ లవర్సే. ఈ బ్యాంబూ స్టిక్స్ నిండాగా నిండిపోతారు లవర్స్. చూసారు కదండి బ్యాంబూ స్టిక్స్. ఇంకా అలాగ వెళ్దాం తిరుగుతూ ఇలాగా మాట్లాడుకుందాం. ఇంకెన్నెన్నో ఉంటాయి చూద్దాం. అంగారులో మీతో మాట్లాడుతూ క్యాప్ వదిలేసాను. మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. బ్లాక్ కప్ పడిపోయింది. ఇది మర్చిపోతా 100 బొక్క మళ్ళీ. ఇందాక మీకు చెప్పాను కదా, ఎవరన్నా వైజాగ్ వస్తే ఫ్లైట్ మీద ఎవ్వరో వచ్చినా సరే మనకి బీచ్లోనే ఒక రౌండ్ కొడుతుంది ఫ్లైట్. ఆ రౌండ్ కొట్టినప్పుడు మీకు వస్తున్నప్పుడు కైలాసగిరి అని చెప్పేసి పెద్ద బోర్డింగ్ కనబడుతుంది. ఆ బోర్డింగ్ అయితే ఇదే అనమాట. మీకు బ్యాక్ సైడ్ పెడతాను వ్యూ, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఇది కైలాసగిరి అంటే బోర్డు అండి. ఈ ఫ్లైట్ నుంచి చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది ఈ బోర్డు. ఈ చివరి నుంచి అక్కడ వరకు అయితే ఉంటుంది అనమాట. కనబడుతుందా మీకు? అదేనండి ఇది IG ఇది అనమాట. ఇలా కైలాసగిరి అనే బోర్డు చాలా బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది. అవన్నీ కూడా ఇల్లు పక్కనే బీచ్. ఇవన్నీ కూడా బ్యాంబూ స్టిక్సే. ఇదంతా ఈ చివరి నుంచి ఇలా ఇది వెళ్తే కూడా బ్యాంబూ స్టిక్సే. చాలా రోజులు అయింది మీతో మాట్లాడి. ఇంకొద్ది వర్క్ ఎక్కువ అయింది, అందుకే నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. లాస్ట్ది సిమ్లా ఒకటి పోస్ట్ చేశాను. దాని తర్వాత ఏదో 2 సినిమా షూటింగ్స్ ఏదో పోస్ట్ చేసినట్టున్నాను అంతే. ఇంకేం పోస్ట్ చేయలేదు. కైలాసగిరితో మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాను అనమాట. చూసారు కదా అదిగోండి కైలాసగిరి అనే బోర్డు ఎక్కడి నుంచి క్లారిటీగా కనబడుతుందండి. చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి టాయ్ ట్రైన్ అండి. చూస్తున్నారు కదా
ట్రాయ్టన్ వే అనమాట ఇదంతా కూడా. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా కైలాసగిరి అనే బోర్డు. ఇదే మనకి ఫ్లైట్ నుంచి వచ్చినట్టు చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. ఇదిగోండి అదిగోండి 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 అక్కడ వరకు కనబడుతుంది డెడ్ అండ్ అక్కడ వరకు ఇదంతా కైలాసగిరి అనే బోర్డు. లైటింగ్ కూడా పెట్టారేమో, లైటింగ్ లేదనుకుంటా దీనికి, లైటింగ్ వచ్చేసరికి లేదనుకుంటా. ఇంకా ఫ్లవర్స్ చూసినట్లయితే చూసారు కదా చాలా బ్యూటిఫుల్ ఎల్లో ఇదే తుమ్మిది. ఇది అసలు బ్యాక్ కెమెరా పెడతాను ఏదో చెప్పండి నాకు, కందిరేగలాగా ఉంది. ఏంటి తుమ్మిదా ఏంది అది, ఏంది కావడం అనేసింది ఎక్కడ ఉంది బుష్గా. ఓ అంత గ్రాండరీ, చాలామంది పిక్నిక్ అయితే వచ్చారు. ఇప్పుడు మనం సాహసం చేయబోతున్నాం, ఇది ఎక్కబోతున్నాం. ఇప్పుడు మనం సాహసాలు నాకు అవసరమా, కానీ ఎక్కాలి. అమ్మో జాగ్రత్త, ఇంకా కైలాసం అయిపోతాం. ఫుల్ ప్లేయర్ ప్లేయింగ్ సీరియస్గా. టైం వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి 11:30 అయితే అవుతుంది. ఫుల్గా ఆడుకుంటున్నారు స్కూల్ పిల్లలు. బ్యాక్ సైడ్ కెమెరా పెడతాను చూడండి, చూసారు కదా స్కూల్ పిల్లలు మొత్తం అంతా ఆట. హైదరాబాద్ నుంచి ఎవరైతే వైజాగ్ వస్తారో వాళ్ళు మాత్రం వైజాగ్లో ఇవ్వలేరు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందని చెప్తారు. వైజాగ్ వాళ్ళకి మాత్రం అదేం అనిపించదు. బ్యాక్ కెమెరా పెడతాను చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, అన్ని ఇల్లులే, జనరల్గా ఇల్లులే ఉంటాయండి, కాకపోతే టాప్ వ్యూ నుంచి అనమాట ఇదంతా కూడా. (11:31) అయితే అయింది టైం ఎగ్జాక్ట్గా. స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఏ స్కూల్ వెళ్తే కూర్చుందాం అనుకున్నాం, మన వాడు వచ్చాడు దుకాణం పెట్టి. మళ్ళీ వాకింగ్ చాలామంది వచ్చారండి అలా పిక్నిక్ అనుకుంటా, చాలామంది వచ్చారు. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ గార్డెన్ అయితే. ఇక్కడ జిరాఫీ చేశారు, అది కూడా ఐరన్ తోటి. ఒకసారి చూపిస్తాను చూడండి, ఐరన్ తోటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారు కదండి జిరాఫీ, వావ్ బాగా చేశాడు ఎవరు ఐరన్ తోటి. సివిల్ రోడ్లు అన్నీ కూడా, సివిల్ రోడ్లు బాగా చేశాడు. అమ్మో జారిపోతుంది. ఇక్కడేదో బల్ల ఉంది, మొత్తం తడిసిపోయింది అనుకుంటా. కూర్చుంటే మాత్రం వేరే లెవెల్ అండి, మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు, చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే. వచ్చేసాను, ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం కైలాసగిరిలో. ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఇంకో పార్క్ అయితే ఉన్నది, ఆ పార్క్ అయితే వెళ్దాం రండి. గ్రేట్ బ్రిడ్జ్ ఎక్కిన వాళ్ళు. శిల్పాలు చెక్కి ఉన్నారు. ఇదంతా శిల్పాలు దూరం అనుకుంటా. ఇది చూసారు, ఇది పైన నూరు ఆకలి ఇచ్చింది. డిఫరెంట్ శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరు మహారాజు, ఈ మహారాజు పేరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరు మహారాజు? మకుటం లేని మహారాజు. ఇక్కడ కూడా పీకే గారు వచ్చారా, మమ్మీకి బండ్లు వేశారు. ఎవరో పడుకున్నారు ముగ్గురు. వీళ్ళ ముగ్గురు ఎవరో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోద్దు. కింద బొట్టు కూడా వేసాడు ఎవడో, బాగుంది. మళ్ళీ ఇక్కడ గార్డెన్. ఆ శిల్పాలన్నీ చూసుకొని కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా గార్డెన్. బ్యాక్ కెమెరా పెడతాను ఒకసారి చూడండి, ఇక్కడ కూడా గార్డెన్. ఎక్కడ చూసినా అమ్మాయిలే, అబ్బాయిలు కూడా లవర్స్. శేషాచలం అడవుల్లా ఉంది కదండి, బాగుంది. ఏ స్కూల్ రా తమ్ముళ్ళు? సైనిక్ స్కూల్. ఇదో ఒక రకమైనది బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా, బాగున్నాయి. ఇదో పార్క్, ఏ పాము
కొండ సిలువలాగా నాగుపాములాగా తిరిగి తిరిగి ఉన్నాయి, చూసారు కదా ఇవి. వావ్, ఏంది రెగలాగా ఉన్నాయి బాబు. బ్యాంబూ స్టిక్స్ అనేది ఇవన్నీ ఎవడైతే వీడియోలు చూస్తున్నారో ఇక్కడ చూడండి, చాలామంది పేర్లు రాశారు ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ ఇది ఏ మట్ట అంటారో తెలియదు, కానీ దీని మీద ఫ్రూట్ ఏదో పండుతుంది. ఆ ఫ్రూట్ కూడా కట్ చేసుకుని తింటారు. ఆ కట్ చేసిన ప్రక్రియలో ఏదో ఉంటుంది, డేంజరస్గా తీసి మరి తింటారని చెప్పి అంటుంటారు. ఈ మట్టలోనే ఉంటుంది అది. ఇది మా భాషలో చెప్పాలంటే బొమ్మడిసేం మట్టలు అంటారు. దీని కానీ ముళ్ళు గుచ్చుకుందంటే తెలియదు ఎక్కడ గుచ్చుకుంటుందో. అది కూడా ఇక్కడ పెరుగుతుంది. అది ఇది కూడా బ్యూటిఫుల్ ప్లేస్ చూసుకోవచ్చు. ఇదో పార్క్, ఇది పార్క్ కొద్దివే లేదు ఫ్రెండ్స్. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది చూస్తే మీకు ఏది గుర్తొస్తుందో చెప్పండి. నాకైతే కలేజా సినిమాలోనే అలీగారు గుర్తొస్తారనమాట. చూడండి కాయలాగా ఉంది, చూసారా? మీ బ్యాక్ కెమెరా పెడతాను ఇంకా క్లారిటీగా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఏ కాయో చెప్పండి. కలేజా సినిమాలోనే అలీగారు కోస్తారు కదా, ఆ కాయలాగా లేదు ఇది. ఇలాంటి కాయలు బోల్డ్ ఉన్నాయి. అలీగారికి చెప్పాలి ఎక్కడ కూడా కోస్తారేమో. మొక్క పీక్తున్నా కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నట్టున్నాయి బ్యాంబూ స్టిక్స్. ఇవన్నీ బ్యాంబూ స్టిక్స్ బ్యాక్ సైడ్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా బ్యాంబూ స్టిక్స్. అయ్యో బాబాయ్, ఇక్కడ మరీ దూరంగా ఉన్నాయండి బాబాయ్. ఇదేంటి ఎంత ఇల్లుగా ఉన్నాయి, సేమ్ ఇది చూసి ఏదో అనుకుంటారు అన్న. కనబడుతుందా? బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇంకా ఈ బ్యాంబూ స్టిక్స్ అంటారో తెలియదు, ఇంకోటి ఏదో బ్యాంబూ స్టిక్స్లో ఇంకో రకం అంటారో తెలియదు. అసలు బ్యాక్ కెమెరా పెడతాను చూడండి, డిఫరెంట్గా అయితే ఉన్నాయి. బ్యాంబూ స్టిక్స్లోనే వేరే రకాలు అనుకుంటా. మొక్క చూస్తే పొట్టుగానే ఉంది. ఇలా వెళ్ళిపోతే మ్యూజియం ఉందండి. మ్యూజియంతో లాస్ట్ అనమాట, డెడ్ ఎండ్ అది. ఇదంతా రైల్వే ట్రాక్. ఇందాక మీరు చెప్పాను కదా టాయ్ ట్రైన్ ఉంటుందని చెప్పేసి. 150 రూపీస్ పర్ మ్యాన్, ఉమెన్ ఆల్సో. ఇంత టాయ్ ట్రైన్ మనం ఇలా ఇందాక చూపించాను కదా, అలాగ వచ్చేసినా ఏదో వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా వెళ్ళిపోతే మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వేరేగా ఉంటుంది అనమాట. తిన్నాక వెళ్ళిపోతే మ్యూజియం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఒక మనిషి, ఇద్దరు బాబాలో ఒక మనిషి, ఒక అమ్మాయి వెళ్ళిపోతున్నారు. అదే సాటర్డే సండే మాత్రం హ్యాపీగా వచ్చేసాడికి. భలే ఉంది, మంచిగా చిల్ అవ్వచ్చు. బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా టైం వచ్చేసరికి 11:49 అయితే అయింది. ఇంకా 1 అవర్ ఎక్కడ కూర్చొని దాని తర్వాత లంచ్కి వెళ్దాం. ఎప్పుడన్నా వైజాగ్లో ఉంటే మీకు బోర్గాని కొడితే కైలాసగిరి వచ్చేయండి. హ్యాపీగా కూర్చొని ఇక్కడే మీరు వండేసుకొని తెచ్చుకుంటే శుభ్రంగా భోజనం చేసి సాయంకాలం వరకు టైంపాస్ హ్యాపీగా చేయొచ్చు. బాగుంది కైలాసగిరి. ఉదు తుఫాన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది, మొత్తం పోయింది. బాగా చేశారు. ఇలాంటి ఎన్నో మరెన్నో దాచాం గుట్టలుగా. బాలకృష్ణ గారు అన్నట్టు చాలా ఉన్నది కైలాసగిరిలో చూడడానికి. కాకపోతే ఫుల్ టైంపాస్ అబ్బా. ఎక్కడ చూసినా గార్డెన్, పచ్చదనం, పరిశుభ్రత ఎక్కువగా ఉంది. బాగుంది. ఇంకా ముందుకెళ్దాం, ఇంకేమన్నా చూద్దాం. ముందుకెళ్ళట్లేదు యాక్చువల్గా. అక్కడ నడనందుకు ఓపిక లేక మ్యూజియం కిందకి వచ్చాను. ఇక్కడ కూడా విజిటింగ్ ప్లేస్ ఉంటాయి చాలా. ఇక్కడ లోపలికి వెళ్తే మీకు గ్రంథాలు అవి ఉంటాయి, చదువుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేసినట్టున్నారు. దానిపైన ఓంకారం ఉంది, చూసారు కదా, ఓంకారం ఉంది. అలాగే ప్లస్ క్రాస్ సింబల్ ఉంది, సిలువ గుర్తుంది, దానిపైన అల్లా.